నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ఏపీని వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టరేట్ తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 086322340014 నెంబర్కు కాల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాఠశాలలకు 3 రోజుల సెలవులు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అధికారులు ఆదేశాలను నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేకాధికారి ఆర్పి సిసోడియా ఆదేశించారు. మోంతా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయం ఆర్టీజీఎస్ లో నిర్వహించిన సమీక్షలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం మోంతా తుఫాను పరిస్థితి, వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు మోంతా తుఫాను ప్రభావంపై ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని, ఎలాంటి సహాయక చర్యలు అందించేందుకు ఆయన సిద్దంగా ఉందని హామీ ఇచ్చారు. మోంతా తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. తీవ్ర తుఫాన్ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు పోలీస్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. రెస్క్యూ టీమ్స్ సిద్దంగా ఉన్నాయని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఫోన్ చేయాలని కోరారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరూ బయటకు రావడానికి ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది. సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద, బ్రిడ్జెస్ మీద, కల్వర్ట్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే క్రమంలో ఎవరు కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు. ఆ వాటర్తో కొట్టుకుపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా, ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 days ఇంట్లో ఉంటే మంచిది. ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు. బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటుంది. చెట్లు పడతాయి, పోల్స్ పడతాయి, రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి లోపల ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెనాలి డివిజన్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దుగ్గిరాల మండలం కొలకలూరులో బంకింగ్హామ్ కాల్వ, నందివెలుగు గ్రామంలో నిజాంపట్నం కాల్వ, తూర్పు పశ్చిమ కాల్వలను తమీం అన్సారియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆయిత నాగేశ్వరరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె తులసి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాను ప్రభావం నగరంలో ప్రారంభమైనందున తక్షణం పురాతన శిథిల భవనాల్లో నివసించేవారు వెంటనే ఖాళీ చేయాలని నగర కమిషనర్ పురి శ్రీనివాసులు కోరారు. ఇప్పటికే వార్డు సచివాలయాల వారీగా గుర్తించిన భవనాలకు పట్టణ ప్రణాళిక అధికారుల ద్వారా నోటీసులు ఇచ్చామని, నోటీసులు అందుకున్న వారు సదరు భవనాల్లో నివసించవద్దని కమిషనర్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ బంధువుల ఇళ్లకు లేదా సమీపంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. నగరంలో ఎవరి దృష్టికైనా పురాతన భవనాలు వస్తే నగరపాలక సంస్థ కమాండో కంట్రోల్ రూమ్ 0863234510 కాల్ చేసి తెలపాలని కమిషనర్ కోరారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని అమరావతిలోని అమరలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతిలో వేంచేసి ఉన్న పంచారామాల్లో మొదటి క్షేత్రమైన అమరారామం శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామునే కృష్ణానదిలో స్నానమాచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి
బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో శివాలయం మారుమోగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. I, Chikati Manavendranath Roy, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వందలాది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైనర్లు, ట్రిపుల్ రైడింగ్లు, అనుమానిత వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 732 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేశామన్నారు. మొదటిసారి కనుక నామమాత్రపు ఫైన్ విధించామని, మరోసారి చేస్తే భారీగా ఫైన్ వేసి శిక్షలు కూడా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు. దాంతో ఈ అందరూ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే అందరికీ బాగుంటుంది, అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఎవరైతే రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం లేదో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో త్రికేటేశ్వరుని దర్శించడానికి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వాములు పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చిన మొదటి సోమవారం సందర్భంగా నగరంలో శివాలయాలు అన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.
కార్తీక సోమవారం పురస్కరించుకుని శ్రీ గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అత్యంత విశిష్టమైనది. అందుకే భక్తులు వేకువజామున లేచి పవిత్ర స్నానాలు చేసి దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఓంకార క్షేత్రంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ సిద్దేశ్వరి పేటపాలిత ఓంకార క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతిరోజు పరమేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని అర్చకులు కోరారు. కార్తీక మాస సందర్భంగా శ్రీ వల్లభ గణపతి స్వామివారికి 8వ తారీఖు శనివారం సంకష్ట చతుర్థి. ఆ చతుర్థి రోజు లక్ష గరిక పూజ జరుగుతుంది. కావున భక్తులందరూ ఆ గరిక పూజలో పాల్గొని శ్రీ వల్లభ గణపతి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అలానే కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. అభిషేకం కూడా జరుగుతుంది. కావున ప్రతి శుక్రవారం భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.